నా అత్త లేకుండా చిత్త కూడా మెచ్చినదే పడకి ఏకాకమైన భయము నయుటకు వచ్చి నా అక్కలే ఈ నడివేయుల్ పల్లకోటలు సమదకన విభేసల్పుతున్నావుగా చెడుగా చాల్ చాల్ పో పో ధర్మము తగునే చెడ్డకి కుచ్చము నా కథనా నీ బుచ్చు వేషము కదులు కదులు కాడు నీ అబ్బ సొమ్మ. అయ్యో, ఇప్పుడు కూడా ఎంతటి పరాభవం జరుగుతున్నది. ప్రాణపతి, ఇట్టి అవస్థ ఎందు సహాయపడుటకు నాయనుండవైతివేమి? ఏమి అయ్యో, పతి విదూరయ్య యవతియో కాని కారణంతరమున ఇట్టి కష్టతను చెందినట్లున్నది. అదియుగాక ఉన్నెప్పుడో ఎప్పుడో ఎక్కడో పిల్లది యుగాలయున్నది వెలది స్వరము అయినను విచారించేలా తప్పేమున్నదిలే. పడది పడది యవ్వతది కాలు బతుకలు పోబోతున్నావు. నీ కొడుక? అవునయ్యా, అవునా? అవును. పాపము ఎవ్వతులు నీకు చుట్టము లేరా? ఈ నడితే బొట్టిగా ఎట్లు వచ్చి శ్మశానోనికి చిత్రమయ్యకు నీ నీతి వచంపము ఏచు ఫలమేమి? మాట్లాడిన తప్పు కాదు కదా. ఇప్పుడు మౌనం వహించిన కార్యం నెరవేరదు కావున ఇట్లు మాట్లాడి చూసేదను. పురుషమరేణ్య పురుషమరేణ్య నీవెవడవో ఎరుగను మసనంబులో నంతిరుగెడు భూతనాథుడవో దీనద శాఖలలో కృషించు నలుకరు అనుగ్రహించుటకుగా తిరుదల్చిన సిద్ధమూర్తివో. పరమదయాబ్ది నే అవనిపై కొరగా
ఆ, మానిని, అయ్యా నేను సిద్ధుండను కాను, భూదేశుండను కాను. అయినా ఈ వల్లకాటికి కావలి కాయవాడను. కానీ కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రమున తోడు లేక ఈ కాటికేలా వచ్చితివి. నీ చరిత్ర ఏమో ఎరింగింపుము, వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా మానిని. తప్పదు మహాత్మా, నా దిన చరిత్రమును మీకు ఎంతనే విన్నమింపగలనయ్యా. నా దిన చరిత్రమును మీకు ఎంతని ఏమని విన్నవింపగలనయ్యా. అనగా ఎంతని విన్నవింపగలనయ్యా. రోళ్ళ రోగల్ల వాడిన దీన చరిత్రము ఆ, 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 నా దీన చరిత్రమెన్నో ఒక్క పాడ్యం చేసి ఈ దేహ మొక్కని కొత్త ఉండదలోచి ప్రాణంబులు పిక్కంబందుడే కాక ఏమని జీవింతును దిక్కుమాలి కడుకే ఎంబైన దాస్యంబునను ఆ ఆ ఆ మహానుభావుడా, మీరు నాకు కడుపు పూజలను దోచుతున్నారు. సొలస గ్రామస్తుడు పుల్లారెడ్డి గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు చదివించున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాశీ కాపాడాలని ప్రార్థించున్నాము. అలాగే పుల్లారెడ్డి గారు సొలస గ్రామస్తులు అలాగే హార్మోనిస్ట్ గారికి 100 రూపాయలు చదివించున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాశీ కాపాడాలని ప్రార్థించున్నాము. పూజ్యుడా, నేను ఈ కాశ్యపురమున ఒక బ్రాహ్మణుంటే దాసినయ్యా. నా పేరు అవునయ్యా. నీ పేరు? నా పేరు ఈ కాశ్యపురం నన్ను హంసనారి అందురయ్యా. చనిపోయిన వీడు ఈ చనిపోయిన వీడు మా దేగపుత్రుడు ఒక్కగానొక్క కుమారుడయ్యా. నా ఒక్కగానొక్క కుమారుడు నేటి సాయం సమయమున అడవికి పోయి కట్టెలకు షాదులు తెమ్మను రేలియా. అయ్యర కరుదేరా ఈ కొడుకునకు ఈ నవాగజులకు నాదు దురదృష్టము చే పెనుబాము చేత మరణంబు ఘటిల్లనయ్యా.
పడు దురవస్థ ఏమనొచ్చు పలుకుదో దుఃఖమో పొంగి పల్లడల్ ఏమిది? ఈ మానిని చూచినప్పటి నుండి నా హృదయము అకారణముగా దుఃఖ సంకులటం బగుటియే కాక విశేషించి బచుచు బచుచడు ఒక్కొక్కమా పక్కవద్రాయుధమై ప్రగల్చడు కృతిగాచిన మాట పొందికయు యమ మాట పొందికయు కల్పు కదంకు దంతమెల్లా అనరాదుగా స్పృహించను చంద్రం అని అనరాదు కాని అదిగాక ఈ కాంత కష్టోదంతం వెళ్ళ మందభాగ్యుండనైనా నాకే తగిలి వచ్చుచున్నది. చనిపోయిన వీడు నిజముగా మాగ్లోసి దాసుడేమోనని వీడెవడైనా నాకేమి, నా విధి అందు నేను ఒక విధముగా ప్రవర్తింపరాదు కదా. మానిని అయ్యా, నీ వ్యవతవైన మాకేమి కాని నా ఆజ్ఞ లేకుండా ఈ కాటిక సామాన్లు నచ్చెతువా ముందు చెప్పుము. పూజ్యుడా, శవదహనమును కూడా ఒకరి ఆజ్ఞ కావాలనటయ్యా. ఇత్తటి కాటి చట్టములు బొత్తుగా గుర్తెరుగుకున్నావే. కాటి చట్టములా? అవును. ఎరుగునయ్యా. ఎరుగవా? ఎరుగనే. ఎరుగవా? ఎరుగున మహాత్మ. ఎవరు కాని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన కాటి సుఖము చెల్లించిన గాని శవమును దహింపనీయము. నీవు మళ్ళీ తెగున్నావు గాని పదా శాంతించలేదా? పదా ఇప్పుడైనా చదవు నీకు శాంతించ మహాత్మా. విప్రుడంట ఊడిగము చేసుకునే కాని రాసవాసములు జరగని నిరుపేదరాలను నేను ఏ మూలమున నీకు కాటి చుంకంపు చెల్లింపగలనయ్యా. మానిది అయ్యా,
ఎలాగగా బ్రతికిపోయింది ఇంకా తొలగు మిచ్చట. అయ్యయ్యో, విశ్వంబరాల చక్రముడికి అనేక చిత్రాధిపత్యము వహించి శ్రాంతంబుకు పాతాక్రాంతులై పాత యుగుల మొగల కుమారుడికి కలకి కాటిలో చారుడు నేలకేడు స్వతంత్రుడు నోచుకొనకపోయేనే నీ ప్రారంభమునకు నేనంతటి వెలిపెత్తునయ్యా. మానిని, అయ్యా, ఈ బాలుండెవడో మహారాజు కుమారుడని నీ ఏడ్పు వలన నిస్పష్టమైనది. నిజముగా నీవు రాచదేవేవి అయినచో మా స్వామికి ఇవ్వవలసిన కాటు సుంకము నీ కడ లేకుండునా? మహానుభావుడు, అట్టి వైభోగముని వీడి ఇప్పుడు శరీరము మాత్రమే విభవనై ఉన్నానని ఇదివరకే విన్నవించుకుంటుని నీకు ఎలదయరాదు. మానిని, అయ్యా, నేనిది బొత్తుగా నమ్మను. నీ వద్ద ఉన్న విభవము శరీరము మాత్రమే కాదు, బాగుగా ఆలోచించుకును. అయ్యో, ఆలోచించుకున్నకు నా మొత్తం ఏమున్నదయ్యా? ఏమీ లేదా? ఏమీనూ లేదు. నీవు నిజముగా మన తగుదారిలా ఉన్నావు కానీ ఏమీ లేదా? ఏమీనూ లేదయ్యా. ఏదలకైనా తెగనమ్ము. తెగ నమ్మకుడుకు నా వద్ద ఏమున్నదయ్యా? ఏమీ లేదా? ఏమీనూ లేదు మహాత్మా. బాలసూర్య ప్రభా కలితంపై వెలుగొందుతున్నది. మానిని, ఏమీ లేదా? ఏమీనూ లేదయ్యా. ఏమీ లేదా? తలము పయ్యనలో నటనజయో సమద్దంఠాతలే గంటలల్ పలయం పలతిసలల్ వదీయగల సేమల బాలసూర్య ప్రభా కలితం వైగలు బందుచుల్లదది. అది మాంగళ్యముగా మాలు, అది మాంగళ్యముగా మాలు, అది మాంగళ్యముగా మాలు. దానినే ఏగలకైన వికటంపై ఈ సుఖదై ఎక్కించినల్ చల్లరే. ఏమిది? రెండవ స్థురోధ్యక్షునికి వశిష్ఠ మహర్షి ప్రభావముచే నా బతికిందక్క అన్నులకు గోచరము కానీ నా మంగళసూత్రము ఒక చండాలుడి కండు. కాడు, ఇతడు చండాలుడు కాడు. నా మాంగళ్యము కొనుగొన్న ఇద్దరు ఎవరై ఉండవచ్చును. అయినను పరికించి చూసేదను. నాయన కుమారా లోహిత, అప్పుడే నీకు నూరేళ్ళు చెల్లినవా అయ్యా? అప్పుడే నీకు నూరేళ్ళు చెల్లినవా అయ్యా? అయ్యా అయ్యా మూగేది కను మోగుగా ఎదుగాయ
కనుమోముగా ఎలుకాయ సర్పం సహా చక్రదళము రోయలేది కను గర్భయత్తుల జయచే అఖిల దిక్కుల విజయాక్షరముల రోయలేదే నిలుపలేది కను దిచ్చల కోటి మెచ్చగా అశ్వమేధాది యజ్ఞాధికముల కన తల్లిదండ్రులకు మాకు ఇన్ని నీళ్ళు విడువవలసిన పని కూడా కలుపలేదే. ఎన్ని పనులున్నవే నీకు మండలేదా? ఎన్ని పనులున్నవే నీకు మండలేదా? ఎన్ని పనులున్నవే నీకు మండలేదా? ఎందుకీనాడ లేచినా అందగాడా 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 దుఃఖమడంచుకొని కుమారుడి దహన కార్యమున ఏదైనా ఉపాయం ఆలోచించుకున్నాను. దేవి, చండాల దాస్యముల పట్టపనుకు జీవించుతున్న నేను నీకు ఏ మూలమున సహాయము చేయగలను? ఇట్లయిందును మీ దొరసాని కడకేగి మా స్వామికి ఇవ్వవలసిన మాడయు పాతయు తీసుకుని రమ్ము దేవి. దేవి, ఇందు నా చేతనైన సహాయము నాకు రావలసిన పిండాశనము మానుకున్న గక్క శీఘ్రముగా పోయి రమ్ము దేవి. అయ్యా, అయ్యా, ఎక్కడ హంతకి? ఏమయ్యా? అయ్యా, మీరు నేరస్థాపనంతో పొరపాటు పడలేదు కదా? ఈమె చంద్రమతయ్యా. దేవి, నీవు హంతకివా? లేదు నాథ. ఎట్లు సంభవించినది? అట్లు మీసే సెలవందుకుని పోవచుండ దారిలో నా కాలికి ఒక బాల శవము తగిలినది. అంతటా మతి చెలించిన దానినై ఆ కలేబరము మన లోహితునిదేమని పరికించుచుండ ఇంతలో యమకింకరుని పోలిన రాజభటులు ఆ చోటికి వచ్చి, ఓసి పాపాత్మురాలా, రాసి బిడ్డని ఎలా చంపిదేమని ఒక నకల మూట నా ఒడిన పడవేసి దొంగ చిక్కను కొట్టుచు
నిత్య సాన్నిధ్యమునకు కొనిపోగా న్యాయములు విచారింపగా ఆ కాశీరాజు నా శిరస్సు ఖండించమని ఆజ్ఞాపించినాడు. అదే నా నిందకు మూలం. అగడగట ధర్మములకు నేటికి ఎంతటి కాని కాలము సంభవించినది. తమ చిత్తంపు మెప్పింపవలయునని సేవకులు ఎవరిపైన నేరం ఆరోపించిన తోడలే ఇది న్యాయము అన్యాయమని కూడా విచారింపకుండా నిరపరాధులను సాపరాధులుగా చేసిన ఇలాంటి కాశీరాజులు ఉండనేమి మండిననేమి. జగదేక పావనివి ఈ అన్యాయపు నింద రాహు నిర్భయుడే యోగ్యములు చూడడే లోకమంతయు హస్తమించనే ఆదయాలుందైన దేవుడు లేడు కాపాడ కామిని మని గతమల్ల మరచిపోము పదిల పరపుము ఏకాగ్రత హృదయ వృత్తు భక్తి కడసారి భగవంతుని గూర్చి నేత్రయత్నమూర్చి ధ్యానించుకోము మోహమా నీ కాళ్ళకు గతించ మా చంత బ్రతుకులేని దంపతులము దుఃఖమా దుఃఖమా నీవున్న దశకు తప్పదు మాకు తొలగి పుమ్మికమ్మా తలపు ఖడ్గమా మానిని గంధ రక్తము కూడా తన చూడగలవు నిశ్చలతగునవ సత్యమున కైకి శ్రీహరుడు మీద మనసును చేసి చంద్రమతి హరిశ్చంద్ర చచ్చా ఈ సహన కృత్యము ఇలాగున ఎక్కడనో రాకాసి ఎన్నుకోవలసిన వాడు
3 నెలలు సాము చేసి మూలన ముసలమ్మను బాధించినట్లు నీ భుజబలము ఇలాగునా సూర్యవంశం పుట్టి మా వంటి వారికల్లా తలవంపులు వచ్చినట్లు ఒక్క చండాలను దాసుని బాధించుటకు నీకు శ్రీహత్య కూడా పాల్పడుతుందిగా. హరిశ్చంద్ర, నీ సాహసము సాలింపుము. దేవా, గురువేమో జయమేమో నాకు తెలియదు మహాత్మా. నేను మాత్రము నా పూడిక మనను ఖడ్గమా ఖడ్గమా మానిని కంఠ రక్తము కూడా సమచూడగలము నిచ్చలదములవ సత్యమున కయ్యి ఘనించలున మొత్తమడుగా శ్రీహరుల మీద మనసుగురు చేసి చంద్రమతి హరిశ్చంద్ర, మీ గురువే జయించను, నేనే ఓడితిని. అరుగో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైన చూడు. శంభో మహాదేవ సదాశివ గంగాధర శంకర శంభో మహాదేవ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శంభో మహాదేవ సదాశివ గంగాధర శంకర శంభో మహాదేవ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. జగముల నల్లిత కరుణతో కోతుము జగముల నల్లిత కరుణతో కోతుము సకల కళలకు నాదుడమగుచు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జగముల నల్లిత కరుణతో కోతుము సకల కళలకు నాదుడమగుచు. సతతము నీ నామ పరమయ చేయుచు సతతము నీ నామ పరమయ చేయుచు సకల భాగ్యములు తొసగిన దేవా సకల భాగ్యములు తొసగిన దేవ శంభో మహాదేవ సదాశివ గంగాధర శంకర శంభో మహాదేవ. హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.